విశ్వాసి హృదయమే నేల. అది ముళ్ళ పొదల నేల కానీ, రాతి నేల కానీ, త్రో పక్కన ఉన్నటువంటి స్థితి కానీ, మంచి నేల కానీ మన హృదయమే. కానీ 15వ వచనంలోకి వచ్చి విన్నవాడే వాడే విత్తనం అన్నాడు. మరి మనం విత్తనమైతే మనలను దేవుడు విత్తినటువంటి నేల ఎక్కడుంది? ఇప్పుడు నా హృదయము ఒక నేల, నా హృదయం ఒక పొలం. అందులో యేసయ్య తన వాక్య విత్తనాన్ని విత్తాడు. నేను ఫలించాలి. కానీ నేనే ఒక విత్తనాన్ని, నేను నేలను కాదు, పొలాన్ని కాదు, నేనే విత్తనం, నేనే ఒక గింజ. మరి గింజను దేవుడు నాటేది ఎక్కడ ఫలించాలంటే పొలము, లోకం. మన హృదయంలో దేవుని వాక్యం ఫలించాలి, లోకములో మనం ఫలించాలి. ఈ రెండు గంభీరమైన విషయాలు యేసు ప్రభువారు అతి సరళమైన మాటలతో చెబుతున్నాడు. నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా అన్నాడు. మన హృదయంలో వాక్యం విత్తబడి అది నీటికి నాని అసలు చచ్చిపోయిన పరిస్థితికి రావాలి, జీర్ణావస్థలోకి రావాలి. అంటే జీర్ణావస్థ అంటే మట్టిలో కలిసిపోవడం, మట్టిలో జీర్ణమైపోవాలి విత్తనం. మట్టిలో జీర్ణమైపోయినాక అక్కడే విషయం మన జీవితంలో కూడా జరగాలి. మనము లోకంలో విత్తబడ్డప్పుడు మనం కూడా మరణించాలి. అంటే నిజంగా సూసైడ్ చేసుకోవటమో, రోగం వచ్చి చచ్చిపోవడమో కాదు, బ్రతికి ఉంటూనే చచ్చిపోవాలి. బ్రతుకుతూ శ్వాస పీలుస్తూ భోజనం చేస్తూ సాక్ష్యం ఇస్తూ పాపమునకు నేను చచ్చిపోయాను, లోకానికి నేను చచ్చిపోయాను అనే అనుభవంలో మనం పెరగాలి. పౌలు అన్నాడు గలతీ 2:20లో, నేను మరణించి తిని ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు. మరణించితే మరి పత్రికలా రాస్తున్నావు? చచ్చిపోయిన వాడేవాడన్నా నేను చచ్చిపోయాను కదా అని చెప్తాడా? కొంతమంది శవం మీద పడి ఏడుస్తారు. నాన్న ఒక్కసారి మాట్లాడు నాన్న, చెప్పకుండా వెళ్ళిపోయేంటి నాన్న, మమ్మల్ని ఇలా అన్యాయం చేసిపోయాను నాన్న, శవం మీద పడి ఏడుస్తారు. ధైర్యం ఏంటంటే వాడు మాట్లాడేది ధైర్యం. ఎంత పిలిచినా రాడనే ధైర్యంతోనే ఒక్కసారి అని అంటాడు. వాడు ఎలా వస్తాను రా, నేను చచ్చిపోయాను కదా అని అన్నాడు అనుకోండి, వీడు చచ్చిపోతాడు ధామని గుండె. ఆధ్యాత్మికంగా పాపమునకు సంబంధించి చచ్చిపోయాను, దేవునికి సంబంధించి మాత్రమే బ్రతుకున్నాను. దేవుడు ఏమైనా చెయ్యమంటే అది చేయడానికి బ్రతుకున్నా, సైతాన్ ఏమన్నా చెయ్యమంటే ఎలా చేస్తా, నేను చచ్చిపోయాను కదా అంటాను.